ప్రభునందు ప్రియమైన శ్రోతలకు వందనములు. ఈ పోడ్కాస్ట్ కార్యక్రమం నాకు స్వాగతం. మీ అందరి కొరకు ఈ కార్యక్రమమును ప్రసారం చేయుచున్నాం. విని దైవాశీస్సులు పొందుకోగలరు. అందరికీ నమస్కారం. మన జీవితంలో ఒక్కోసారి అంతా చీకటిగా, దారి తెలియనట్లుగా అనిపిస్తుంది కదా. ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్యం అన్నీ ఒకేసారి వేధించవచ్చు, లేదా మనకిష్టమైన వారు మనల్ని విడిచి వెళ్ళిపోవచ్చు. అలాంటి సమయాల్లో మన మనస్సు ఏమంటుందంటే, ఇక నా పని అయిపోయింది, నా జీవితం ఇంతే, ఏమీ మారలేదు అని నిరాశలో మునిగిపోతాం. కానీ మిత్రులారా, చీకటి పడటం అంటే రోజు ముగిసిపోవడం కాదు, రేపటి వెలుగు కోసం ఎదురు చూడటం. ఈరోజు నేను మీకు ఒక మంచి మాట చెప్పాలనుకుంటున్నాను. అదే నిరీక్షణ. ఇది కేవలం ఒక ఆశ కాదు, ఖచ్చితంగా జరుగుతుంది అనే ఒక నమ్మకం. పరిశుద్ధ గ్రంథం 1 పేతురు 1వ అధ్యాయం 3వ వచనంలో అద్భుతమైన మాట ఉంది. యేసుక్రీస్తు మృతులలో నుండి తిరిగి లేచుట వలన ఆయన మనకు సజీవమైన నిరీక్షణను కలిగించెను. అర్థం చేసుకోండి, ఇది కేవలం ఒక ఆశ కాదు, ఇది ఒక సజీవమైన నిరీక్షణ. అంటే ప్రాణం ఉన్న నమ్మకం. దీనిని ఒక చిన్న ఉదాహరణతో అర్థం చేసుకుందాం. ఒక చిన్న విత్తనాన్ని తీసుకొని భూమిలో పాతేస్తాం. ఆ విత్తనం పైన మట్టి కప్పేస్తాం. అది చీకటిలో ఉంటుంది, పైన బరువైన మట్టి ఉంటుంది. బయట నుండి చూసేవారికి ఆ విత్తనం చనిపోయిందని, దాని పని అయిపోయిందని, ఇంకా మొలచదని అనుకుంటాం. కానీ ఆ విత్తనంలో జీవం ఉంటుంది. ఆ చీకటిని, ఆ మట్టి బరువుని చీల్చుకుంటూ అది మెల్లగా పైకొస్తుంది. కొద్ది రోజులకు అది ఒక అందమైన మొక్కగా, ఒక పెద్ద వృక్షంగా మారుతుంది. ఆ విత్తనం భూమిలో పాతబడటం అనేది దాని ముగింపు కాదు, అది ఒక కొత్త ప్రారంభం. యేసు పునరుత్థానం కూడా మనకిదే నేర్పుతుంది. సమాధి ముగింపు కాదు. యేసుని సిలువ వేసి సమాధిలో ఉంచినప్పుడు అందరూ అంతా అయిపోయిందనుకున్నారు. కానీ 3వ రోజు ఆయన మరణాన్ని జయించి తిరిగి లేచారు. నిరీక్షణకు ఆధారం ఆయన బ్రతికి ఉన్నారు కాబట్టి మన కష్టాలు కూడా శాశ్వతం కావని మనకు నమ్మకం కలుగుతుంది. చీకటి తర్వాత ఉదయం ఎలా తప్పదో, క్రీస్తునందు ఉన్న వారికి కష్టం తర్వాత విజయం కూడా అంతే నిశ్చయం. మీ ప్రార్థనకు సమాధానం రావడం లేదని, మీ జీవితం సమాధిలా నిశ్శబ్దంగా ఉందని బాధపడుతున్నారా? గుర్తుంచుకోండి, మీరు సజీవమైన నిరీక్షణ కలిగిన దేవుని బిడ్డలు. సమాధి రాయి దొర్లించబడినట్టు మీ సమస్యల రాయి కూడా తొలగించబడుతుంది. లోకంలో అన్నీ అంతమైపోయినా దేవుని ప్రేమ మాత్రం ఎప్పటికీ ఉంటుంది. నిరాశలో ఉన్న మీకు ఈరోజు ఒక చిన్న కిరణం కనిపిస్తుంది. అదే యేసుక్రీస్తు ఇచ్చే నిరీక్షణ. ఆయనను నమ్మండి, మీ జీవితంలోనికి కొత్త చిగులు వస్తాయి. మరణాన్ని జయించిన దేవుడు మీతో ఉన్నాడు. ఇక నిరాశకు చోటు లేదు, సంతోషంగా ఉండండి. ఇలాగూ ప్రార్థన చేయండి. ప్రభువా, నిరాశలో ఉన్న మాకు నీ సజీవమైన నిరీక్షను ప్రసాదించు. చీకటిని చీల్చుకొని వెలుగులోనికి రావడానికి మాకు సహాయం చేయి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 9448585039 మరియు ఈమెయిల్ ఐడి info@fibaonline.org. మా ఫోన్ నంబర్ మరొకసారి 9480585039. ఈమెయిల్ ఐడి info@fibaonline.org.